సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ కథ మొత్తం కూడా ఆ ఆయుధం అంటే శ్రీరాముడిది. ఆ శ్రీరాముని కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాకపోతే ఎవరు అనేది రివీల్ చేయల. శ్రీరాముడని ఈజీగా తెలుస్తుంది. కాకపోతే ఎవరు రివీల్ చేయల. యాస్టీజ్ హనుమాన్ మూవీలో అప్పుడు హనుమంతుడు ఎవరో ఫస్ట్ రివీల్ చేయాల. దాని తర్వాత దాంట్లో రిషబ్ శెట్టి యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా ఎవరు శ్రీరాముడు అనేది మనకి చెప్పడం చేయలేదు. సో ఒకసారి అది చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక చూసారుగా శ్రీరాముడు అని తెలుస్తుంది. కాకపోతే ఎవరా శ్రీరాముడు అనేది మాత్రం మనకి రివీల్ చేయలేదన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక శ్రీరాముడే, కానీ ఎవరు ఏంటి అనేది మాత్రం మనకి రివీల్ చేయలేదు. అదొక బిగ్ ట్విస్ట్గా ఉంచారు దీంట్లో.